ఈ వీక్‌లోని ఇస్లామాబాద్‌లోని యూఎస్ అండ్ ఇరాన్ మధ్యన సెకండ్ రౌండ్ ఆఫ్ పీస్ టాక్స్ అయితే జరగాల్సున్నది కదా! ఒకవేళ ఈ పీస్ టాక్స్ ఫెయిల్ అయ్యి యూఎస్ గనక ఇరాన్ పైన అటాక్ చేస్తే ఇరాన్ ఒక 3 ఇంపార్టెంట్ పాయింట్స్ పైన అటాక్ అయితే చేస్తామని చెప్పి ఇరాన్ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ అయితే వస్తున్నాయి. నిజంగా ఇదే గనక జరిగినట్లయితే దాని యొక్క ఇంపాక్ట్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కంట్రీ పైన కూడా చాలా భారీగానే పడేటువంటి అవకాశం ఉంది. సో అసలు సిచ్యువేషన్ ఎలా ఉంది? ఇరాన్ నిజంగా పీస్ టాక్స్ కి వెళ్తుందా లేదా? ఇరాన్ ఏం చెప్తుంది? యుఎస్ ఏమంటుంది? అండ్ ఇరాన్ తీసుకుంటున్నటువంటి ఈ డిసిషన్ వలన ఎకానమీస్ పైన ఇంపాక్ట్ ఏ విధంగా ఉండొచ్చు? వీటన్నిటి గురించి కూడా మార్కెట్ అనాలిసిస్ లోని ఈ రోజు డీటెయిల్ గా మాట్లాడుకుందాం. దీంతో పాటుగా ఈ రోజు స్టాక్ ఆఫ్ ది డే లోని ఒక ఏ స్టాక్ రిజల్ట్స్ అయితే చాలా బాగున్నాయి, దాని గురించి డిస్కస్ చేసుకుందాం. వీటితో పాటు మార్కెట్ లో ఉన్న మరిన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ రిజల్ట్స్ 1 by 1 క్విక్ గా డిస్కస్ చేస్తాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 753 పాయింట్స్ పెరిగి 79,273 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 211 పాయింట్స్ పెరిగి 24,576 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.55% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.71% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 1.39% పెరిగింది. అండ్ ఈ రోజు మన మార్కెట్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలంటే కొన్ని మార్కెట్ రిలేటెడ్ గా నెగిటివ్ థింగ్స్ ఉన్నట్లయితే ఒక పాజిటివ్ అప్డేట్ కూడా ఉన్నది. ఎవ్రీథింగ్ ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ థింగ్, ఈ వీక్ లోని యుఎస్ అండ్ ఇరాన్ మధ్యన పాకిస్తాన్ లో అయితే సెకండ్ రౌండ్ ఆఫ్ పీస్ టాక్స్ జరగాలి కదా. నిన్న నైట్ వరకు ఇరాన్ అయితే ఈ పీస్ టాక్స్ కి వెళ్లాలా లేదా ఇంకా మేము డిసైడ్ అవ్వలేదని చెప్పింది కదా. కానీ ఈ రోజు మార్నింగ్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏం రిపోర్ట్ చేశాయంటే ఇరాన్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఈ పీస్ టాక్స్ కి వెళ్లేందుకు గాను గ్రీన్ సిగ్నల్ వచ్చిందని ఇరాన్ కి చెందినటువంటి నెగోషియేటర్స్ పాకిస్తాన్ కి వస్తున్నట్లుగా అప్డేట్స్ అయితే వచ్చాయి. అండ్ ఈ రోజు ఆఫ్టర్నూన్ కొన్ని మీడియా ప్లాట్ఫామ్స్ ఏం రిపోర్ట్ చేశాయంటే ఇరాన్ కి చెందినటువంటి కొంతమంది నెగోషియేటర్స్ ఆల్రెడీ పాకిస్తాన్ కి కూడా రీచ్ అయ్యారని చెప్పి అప్డేట్ చేశాయి. సో ఇటువంటి అప్డేట్ వచ్చిన తర్వాత తిరిగి ఇరాన్ దగ్గర నుంచి ఎటువంటి స్టేట్మెంట్ వచ్చిందంటే ఇప్పటి వరకు మాకు చెందినటువంటి నెగోషియేటర్స్ ఎవరు కూడా ఇంకా పాకిస్తాన్ కి వెళ్ళలేదు అండ్ మేము ఇంకా వెళ్ళాలో లేదో అసలు డిసైడే చేసుకోలేదని చెప్పి ఇరాన్ మీడియా అయితే రిపోర్ట్ చేస్తుంది. ఇదే టైంలోని డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి ఎటువంటి స్టేట్మెంట్స్ వస్తున్నాయంటే నెక్స్ట్ అంటే ఈ వెడ్నెస్డే కల్లా ఇరాన్ అండ్ యుఎస్ మధ్యన అనౌన్స్ చేసినటువంటి సీజ్ ఫైర్ అయితే ముగుస్తుంది కదా. సో ఈ సీజ్ ఫైర్ ముగిసే లోపే ఇరాన్ అండ్ యుఎస్ మధ్యన డీల్ అయితే అవ్వాలంటే మేము పెట్టిన కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ కండిషన్స్ అన్నిటికీ కూడా ఇరాన్ ఒప్పుకుని డీల్ అయితే సైన్ చేయాలి. ఈ డీల్ ఇరాన్ కనుక సైన్ చేయకపోతే ఈ సీజ్ ఫైర్ ఏదైతే మేము అనౌన్స్ చేసామో దాన్ని అయితే ఫర్దర్ గా ఎక్స్టెండ్ చేసేటువంటి అవకాశమే లేదని చెప్పి డొనాల్డ్ ట్రంప్ దగ్గర స్టేట్మెంట్స్ వస్తున్నాయి. అండ్ అంతే కాకుండా యుఎస్ గ్రౌండ్ నుంచి కూడా ఇరాన్ అటాక్ చేయొచ్చు అన్నట్టుగా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. సో ఒక రకంగా ఈ డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ ఎలా వస్తున్నాయంటే ఎలాగో ఒకలాగా ప్రెషర్ చేసి ఇరాన్ ఈ డీల్ కి అయితే ఒప్పించాలని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అయితే ప్రయత్నిస్తున్నారు కదా. ఓకే, ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నారు. కాకపోతే ఈ పీస్ టాక్స్ జరగడానికి ముందే డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి ఇటువంటి స్టేట్మెంట్స్ వస్తుండడంతో ఇరాన్ అసలు ఈ పీస్ టాక్స్ కి రావాలా లేదా అని చెప్పి డిసైడ్ అవ్వలేకపోతుంది. అంటే ప్రెషర్ పెట్టి మమ్మల్ని ఎవరు కూడా ఒప్పించలేరని చెప్పి ఇరాన్ అఫీషియల్స్ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ వస్తున్నాయి కదా. ఇప్పుడు దీని రిలేటెడ్ గా యుఎస్ గవర్నమెంట్ లో అది డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లో వర్క్ చేసేటువంటి కొంతమంది అఫీషియల్స్ మీడియాతో మాట్లాడుతూ డొనాల్డ్ ట్రంప్ ఈ పీస్ టాక్స్ టైంలో చేస్తున్నటువంటి ఈ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దాని వలన ఈ పీస్ టాక్స్ ముందుకు వెళ్ళట్లేదు, ఒక రకంగా ఇది చాలా నెగిటివ్ అవుతుంది అని చెప్పి యుఎస్ కి చెందినటువంటి కొంతమంది అఫీషియల్స్ మీడియాతో షేర్ చేసినట్టుగా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. నిజంగా ఈ అఫీషియల్స్ షేర్ చేశారా లేదా అన్నది మనకు తెలియదు. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ కి ఎదురు తిరిగి అలా మాట్లాడినట్లయితే అతనికి తెలిసిందనుకోండి దాని తర్వాత ఆయన అడ్మినిస్ట్రేషన్ నుంచి వాళ్ళని అయితే తీసేస్తారు కదా. బట్ నిజంగా యుఎస్ అఫీషియల్స్ నుంచి ఈ కామెంట్స్ వచ్చాయా లేదా అన్నది మనం చెప్పలేం. యాజ్ ఆఫ్ నౌ అయితే మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. బట్ వాళ్ళు కామెంట్ చేసినా లేకపోయినా కూడా డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడనే కాదు ప్రీవియస్ గా చాలా సార్లు ఇటువంటి స్టేట్మెంట్స్ అంటే వేరియస్ కంట్రీస్ రిలేటెడ్ గా ఆయనకి నచ్చినట్టు మాట్లాడుతుంటారు. ఈసారి కూడా ఆయన ఏదో రకంగా ప్రెషర్ చేసి ఇరాన్ ఒప్పించాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ఒక రకంగా దాని వల్లనే ఇరాన్ అయితే మళ్ళీ వెనక్కి వెళ్తున్నట్టుగా అసలు అర్థం అవుతుంది. సో ఓవరాల్ గా ఈ పీస్ టాక్స్ ముందుకు వెళ్తాయా లేదా అన్నది మనం చూడవలసి ఉన్నది. అండ్ దీంతో పాటుగా ఒకవేళ ఈ పీస్ టాక్స్ ఫెయిల్ అయ్యి యుఎస్ మా పైన గనక అటాక్ చేసినట్లయితే మేము 3 చెక్ పాయింట్స్ అయితే టార్గెట్ గా పెట్టుకున్నాం అన్నట్టుగా ఇరాన్ మీడియా రిపోర్ట్ చేస్తుంది. ఈ 3 చెక్ పాయింట్స్ మనం చూసినట్లయితే ఒకటి సౌదీ అరేబియాలోని, ఇంకొకటి యుఏఈలోని, మరొకటి ఇక్కడ చూపెడతాను చూడండి. ఈ 3 చెక్ పాయింట్స్ పైన అయితే వీళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు. ఈ 3 కూడా చాలా ఇంపార్టెంట్ ఆయిల్ చెక్ పాయింట్స్. ఒకవేళ పీస్ టాక్స్ ఫెయిల్ అయ్యి ఇరాన్ పైన యుఎస్ గనక అటాక్ చేస్తే ఈ ఆయిల్ చెక్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అయితే మేము బ్లాస్ట్ చేస్తాం
అన్నట్టుగా ఇరాన్ చెప్తుంది కదా. ఒకవేళ అదే జరిగి ఇరాన్ వీటిని బ్లాస్ట్ చేసింది అనుకోండి, వరల్డ్ మొత్తానికి సప్లై అయ్యేటువంటి ఆయిల్ నిలిచిపోద్ది. కాబట్టి ఇది ప్రతి ఒక్క కంట్రీకి కూడా చాలా నెగిటివ్ గానే చూడాలి మనం. ఎందుకంటే ప్రపంచం మొత్తం ఎనర్జీ క్రైసిస్ వచ్చేటువంటి అవకాశం ఉంది ఇరాన్ కనుక ఇటువంటి డిసిషన్ తీసుకున్నట్లయితే. ఇరాన్ ప్రీవియస్ గా కూడా అంటే అటాక్స్ చేస్తామని చెప్పడమే కాదు, ప్రీవియస్ గా అటాక్స్ చేసింది. ఈవెన్ ఇరాన్ పైన కూడా ఇటువంటి అటాక్స్ జరిగాయి. సో ఈసారి ఇదే జరిగి ఇరాన్ కనుక ఇటువంటి డిసిషన్ తీసుకుంది అనుకోండి, దానివల్ల రిమైనింగ్ అరేబియన్ కంట్రీస్ ఇప్పటివరకు అంటే ఇరాన్ అటాక్ చేస్తుంటే వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకున్నారు, అంటే ఏం కాకుండా ప్రొటెక్ట్ చేసుకున్నారు. బట్ ఇరాన్ ఈసారి అటాక్ చేసి ఈ 3 చెక్ పాయింట్స్ ని గనక పేల్చింది అనుకోండి, రిమైనింగ్ అరబ్ కంట్రీస్ అన్ని కూడా ఇరాన్ పైన తిరగబడి ఇరాన్ ని అటాక్ చేసేటువంటి ప్రమాదం ఉన్నది. దానివల్ల ఈ అరబ్ కంట్రీస్ లోని ఫర్దర్ గా కూడా మనకి ఇష్యూ అయితే పెద్దదైపోవచ్చు కదా. అదే గనక జరిగింది అనుకోండి, ప్రతి ఒక్క ఎకానమీ పైన దాని యొక్క ఇంపాక్ట్ డెఫినెట్ గా పడేటువంటి అవకాశం ఉంది. సో అందుకని ఈసారి పాకిస్తాన్ లో జరగబోతున్నటువంటి ఈ సెకండ్ రౌండ్ ఆఫ్ పీస్ టాక్స్ వరల్డ్ వైడ్ చాలా ఇంపార్టెంట్ పీస్ టాక్స్. ఫైనల్ అవుట్కమ్ ఏమొస్తుంది అన్నది మనం చూడాలి. ఒకవేళ రెండు కంట్రీస్ మధ్యన ఒప్పందం జరిగిపోయింది అనుకోండి, ఓకే. అలా ఒప్పందం జరగకుండా తిరిగి అటాక్స్ కనుక చేసుకున్నట్లయితే డెఫినెట్ గా అది వరల్డ్ ఎకానమీస్ పైన బిగ్ ఇంపాక్టే చూపించేటువంటి అవకాశం అయితే ఉన్నది. సో వీటి రిలేటెడ్ ఎటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మీకు వెంటనే మన టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ కావచ్చు, డైలీ మనిషిలో కావచ్చు, వెంటనే షేర్ చేస్తాం. సో అవైతే మిస్ అవ్వకుండా ఫాలో అవ్వండి. దీంతో పాటు మన మార్కెట్ రిలేటెడ్ ఉన్నటువంటి పాజిటివ్ అప్డేట్ ఏంటంటే, యుఎస్ అండ్ ఇరాన్ మధ్యన ట్రేడ్ డీల్ అనౌన్స్మెంట్ చాలా రోజుల క్రితం వచ్చింది కదా. కాకపోతే దాని తర్వాత మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్నటువంటి ఈ టెన్షన్స్ తోని ఆ ట్రేడ్ డీల్ కంప్లీట్ అవ్వలేదు. దీని రిలేటెడ్ గా మన ఇండియన్ నెగోషియేటర్స్ అయితే ఈ వీక్ లోని యుఎస్ కి వస్తున్నారని, రెండు కంట్రీస్ మధ్యన విన్ విన్ డీల్ అయితే అనౌన్స్ అవుతుందని చెప్పేసి యుఎస్ దగ్గర నుంచి అయితే స్టేట్మెంట్స్ వస్తున్నాయి. ఒకవేళ ఈ ట్రేడ్ డీల్ ఫర్దర్ గా ముందుకు వెళ్ళింది అనుకోండి, ఒక రకంగా అది మన ఎకానమిక్ పరంగా పాజిటివ్ గా చూడొచ్చు. ఈ ట్రేడ్ డీల్ ముందుకు వెళ్ళినా కూడా ఒకవేళ యుఎస్ అండ్ ఇరాన్ మధ్యన పీస్ టాక్ సక్సెస్ అవ్వకుండా అటాక్స్ తిరిగి స్టార్ట్ అయినట్లయితే మాత్రం డెఫినెట్ గా మార్కెట్స్ పైన మనం తిరిగి ఇంపాక్ట్ చూసేటువంటి అవకాశం ఉంది. సో ఈ సెకండ్ రౌండ్ ఆఫ్ పీస్ టాక్స్ అవుట్కమ్ ఏ విధంగా వస్తుంది అన్నది మనం చూడాలి. డైలీ మార్కెట్ రిలేటెడ్ గా ఉండే ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీకు డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైం అయినా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్, గవర్నమెంట్ ఒక ఇంపార్టెంట్ సర్వే రిపోర్ట్ అయితే రిలీజ్ చేసింది. మన ఇండియాలో రోజుకి హెల్త్ ఇన్ఫ్లేషన్ అన్నది భయంకరంగా పెరిగిపోతుంది కదా. ఒక్క హాస్పిటల్ బిల్ చాలు మన దగ్గర ఉన్నటువంటి సేవింగ్స్ అన్ని కూడా కంప్లీట్ గా అయిపోవడానికి. ఈవెన్ సేవింగ్స్ లేవనుకోండి, ఈవెన్ చాలా మంది అప్పుల పాలు కూడా అయిపోతుంటారు. సో ఇప్పుడు గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి ఈ డేటా ప్రకారం మనం చూసినట్లయితే హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా అవేర్నెస్ బాగా పెరగడంతో అర్బన్ ఏరియాలోనే కాదు, ఇప్పుడు రూరల్ ఏరియాలో కూడా చాలా మందికి హెల్త్ ఇన్సూరెన్స్ అయితే ఉన్నాయి. సో ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ కూడా స్టిల్ మన ఇండియన్స్ అయితే హాస్పిటల్ బిల్స్ తోని భయంకరంగా నలిగిపోతున్నారు. చాలా మంది ఫైనాన్షియల్లీ స్ట్రగుల్ అవుతున్నారని చెప్పి ఈ రిపోర్ట్ ని బట్టి అయితే క్లియర్ గా అర్థమవుతుంది. సో అందుకనే ఒక్కసారి ఆలోచించండి, హెల్త్ ఇన్సూరెన్స్ మీకు ఇప్పటికీ లేకపోతే డెఫినెట్ గా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఒక హెల్త్ ప్రాబ్లం అన్నది చెప్పిరాదు. మనం ఇప్పుడు హెల్తీగానే ఉన్నాం అనుకుంటాం, కానీ వన్స్ హెల్త్ ప్రాబ్లం వచ్చి హాస్పిటలైజ్ గానీ అయ్యాం అనుకోండి, ఒక్క హాస్పిటల్ బిల్ తోని మన దగ్గర ఉన్న సేవింగ్స్ అన్ని కూడా కరిగిపోతాయి. సో అందుకనే మీకు గనక హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే అస్సలు నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే తీసుకోండి. ఈవెన్ మీరు కార్పొరేట్ ఎంప్లాయీ అయ్యి మా ఎంప్లాయర్ దగ్గర నుంచి నాకు ఇన్సూరెన్స్ ఉంది, నాకేం అవసరం అని చాలా మంది అనుకుంటారు. ఒకవేళ మీరు ఎప్పుడైనా జాబ్ చేంజ్ అయినా లేదా జాబ్ కోల్పోయినా ఎప్పుడైనా సరే ఆ టైంలో హెల్త్ ఇన్సూరెన్స్ లేక ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, దానివల్ల చాలా స్ట్రగుల్ అవుతారు. కాబట్టి మీరు కార్పొరేట్ ఎంప్లాయీ అయినా కూడా మీకు పర్సనల్ గా హెల్త్ ఇన్సూరెన్స్ ఉండడం అన్నది చాలా ఇంపార్టెంట్. అంటే దీంతో పాటుగా ఇప్పుడు మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్న దాని ప్రకారం చూసినట్లయితే నెక్స్ట్ 12 to 18 months లోని చాలా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీసే వాళ్ళ ప్రీమియమ్స్ ని 10 to 15% వరకు పెంచొచ్చు అని చెప్పి ఈ రోజు అప్డేట్ వచ్చింది. ఆల్రెడీ పెద్ద ఇన్సూరెన్స్ కంపెనీస్ వాళ్ళ ప్రీమియమ్స్ ని పెంచడం కూడా స్టార్ట్ చేసేసాయి. సో అందుకని ఈ ప్రీమియమ్స్ పెరక్క ముందే హెల్త్ ఇన్సూరెన్స్ అన్నది తీసుకోవడం బెటర్. ప్రీమియం పెరుగుతుందా లేదా ఇది పక్కన పెడితే హెల్త్ ఇన్సూరెన్స్ ఉండడం అన్నది చాలా ఇంపార్టెంట్. అందుకనే ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ అయితే చెక్ చేసుకుని తీసుకోండి. దీనికోసం అని చెప్పి డిటో యొక్క అడ్వైజర్ దగ్గర మీకు కంఫర్టబుల్ టైంలో కాల్ బుక్ చేసుకున్నారనుకోండి, మీకు ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా కంప్లీట్ గైడెన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ అంతేకాదు, ఇన్సూరెన్స్ రిలేటెడ్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడమే కాదు, క్లెయిమ్ సెటిల్మెంట్ టైంలో కూడా మనకి హెల్ప్ ఉండడం అన్నది చాలా ఇంపార్టెంట్. డిటో ఏం చెప్తుందంటే క్లెయిమ్ సెటిల్మెంట్ టైంలోని మీకు కంప్లీట్ గా వాళ్ళ సైడ్ నుంచి సపోర్ట్ అయితే ఉంటుందని చెప్తుంది. సో అందుకనే మీకు హెల్త్ ఇన్సూరెన్స్ లేదనుకోండి, డిటో యొక్క లింక్ వీడియో డిస్క్రిప్షన్ లోను కింద కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ లోను పిన్ చేసి ఉంచుతాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీ కంఫర్టబుల్ టైంలోని కాల్ బుక్ చేసుకుని వెంటనే హెల్త్ ఇన్సూరెన్స్ అయితే నెగ్లెక్ట్ చేయకుండా తీసుకోండి. నెక్స్ట్, కమింగ్ టు ద స్టాక్ ఆఫ్ ది డే,
ఈ రోజు స్టాక్ ఆఫ్ ది డే లోని ఫోకస్డ్ హైపర్ స్కేల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ అయినటువంటి E2E నెట్వర్క్స్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి. యాక్చువల్లీ నిన్న నైట్ ఈ E2E నెట్వర్క్స్ వాళ్ళ నెంబర్స్ అయితే వచ్చాయి. ఒకసారి నెంబర్స్ ఇక్కడ డిస్ప్లే చేస్తాను, అబ్జర్వ్ చేయండి. వీళ్ళ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా చాలా మంచి గ్రోత్ కనిపిస్తుంది. బట్ బాటమ్ లైన్ లో మీరు చెక్ చేశారనుకోండి, ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ ప్యాట్ సిగ్నిఫికెంట్ గా తగ్గినట్టుగా కనపడుతుంది కదా. సో ఈ ప్యాట్ లో ఇంత డ్రాప్ కనపడడానికి రీజన్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ అదర్ ఇన్కమ్ కాంపోనెంట్ తగ్గింది. దీంతో పాటుగా ఈ క్వార్టర్ లోని వీళ్ళ డిప్రిసియేషన్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఎక్స్పెన్సెస్ పెరిగాయి. ఈ డిప్రిసియేషన్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి రియల్ ఎక్స్పెన్సెస్ అయితే కాదు కదా. సో దాంతో మనకి లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్యాట్ తగ్గినా కూడా ఓవరాల్ గా మనం చూసుకుంటే వీళ్ళు ఈ క్వార్టర్ లో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ సీక్వెన్షియల్ బేసిస్ లో అంటే ప్రీవియస్ క్వార్టర్ తో మీరు కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లోని 36% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు లాస్ జనరేట్ చేస్తే ఈ క్వార్టర్ లో ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా నెంబర్స్ లో అయితే మంచి గ్రోత్ డెలివర్ చేశారు. దట్టు వీళ్ళు ఫోకస్డ్ గా ఈ జీపీయూస్ రిలేటెడ్ గా వర్క్ చేస్తారు కదా. దట్టు ఎన్విడియా తో కూడా వీళ్ళకి పార్ట్నర్షిప్ ఉన్నది. అండ్ ఫ్యూచర్ లో గ్రోత్ రిలేటెడ్ గా వీళ్ళకి మంచి ఆపర్చునిటీ కనపడుతుండడంతో స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. దీంతో పాటుగా వీళ్ళ బోర్డ్ ఫేస్ వాల్యూ 10 గా ఉన్నటువంటి వీళ్ళ స్టాక్ ని ఫేస్ వాల్యూ 1 కి అయితే స్ప్లిట్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. అంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే ఈ E2E నెట్వర్క్స్ యొక్క 1 స్టాక్ ఉంటుందో అవి 10 స్టాక్స్ కి అయితే మారుతాయి. ఈ ఫేస్ వాల్యూ స్ప్లిట్ చేసిన తర్వాత మనకి స్టాక్ ఏ రేషియోలో అయితే స్ప్లిట్ అవుతుందో అదే రేషియోలోని స్టాక్ ప్రైస్ అయితే అడ్జస్ట్ అయిపోద్ది. ఈ స్టాక్ స్ప్లిట్ రిలేటెడ్ గా వీళ్ళకి షేర్ హోల్డర్ అప్రూవల్ అది రావాలి. వన్స్ అప్రూవల్ వచ్చిన తర్వాత వీళ్ళు రికార్డ్ డేట్ అయితే అనౌన్స్ చేస్తారు. దీంతో పాటుగా వీళ్ళ మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే లాస్ట్ ఇయర్ గైడెన్స్ అయితే కంప్లీట్ గా అచీవ్ చేసామని అండ్ కమింగ్ ఇయర్ గైడెన్స్ రిలేటెడ్ గా మాట్లాడుతూ నెక్స్ట్ కమింగ్ ఇయర్ రిలేటెడ్ గా మనకి కొంత అంటే జియోపొలిటికల్ ఇష్యూస్ అవి కూడా చాలా కనబడుతున్నాయి కదా. దీంతో కంప్లీట్ గా ఇంత గ్రోత్ డెలివర్ చేయగలం అని చెప్పి యాజ్ ఆఫ్ నో గైడెన్స్ అయితే ఇవ్వలేం, కానీ మంచి ఆపర్చునిటీ కనపడుతుందని చెప్పి మేనేజ్మెంట్ అయితే చెప్తుంది. మేనేజ్మెంట్ చెప్తున్నట్టుగా ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో కూడా ఒకవేళ వీళ్ళు మంచి గ్రోత్ కనుక డెలివర్ చేసినట్లయితే డెఫినెట్ గా మనకి ఈ కంపెనీ రిలేటెడ్ గా అది లాంగ్ టర్మ్ లో పాజిటివ్ అయితే కానుంది. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిఫెన్స్ అండ్ షిప్పింగ్ సెక్టర్స్ లో ఉన్నటువంటి కొన్ని PSU కంపెనీస్ యొక్క స్టేటస్ ని అప్గ్రేడ్ చేయడానికి చూస్తున్నదని, దీనిలో భాగంగా ప్రెజెంట్ రివ్యూ కండక్ట్ చేస్తున్నట్టుగా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నారు. దీనిలో భాగంగా వీళ్ళు కొచ్చిన్ షిప్ యార్డ్ యొక్క స్టేటస్ ని మినీ రత్న నుంచి నవరత్నకైతే అప్గ్రేడ్ చేయాలని చూస్తున్నట్లుగా, దీంతో పాటుగా గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ ఇండియా ఈ 2 కంపెనీస్ యొక్క స్టేటస్ ని కూడా నెక్స్ట్ మంత్ లో అప్గ్రేడ్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఈ స్టేటస్ అప్గ్రేడ్ చేయడం వలన ఈ కంపెనీస్ కి వచ్చేటువంటి బెనిఫిట్ ఏంటంటే, నవరత్న స్టేటస్ ఏవైతే కంపెనీస్ కి వస్తుందో ఆ కంపెనీ గవర్నమెంట్ అప్రూవల్ లేకుండానే 1000 crores వరకు కూడా ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ గా ఏదైనా డిసిషన్ తీసుకోవాలంటే హ్యాపీగా తీసుకోవచ్చు. అప్పుడు కంపెనీకి ఫుల్ ఫ్లెజ్డ్ ఫ్రీడమ్ అనేది దొరుకుతుంది. కాబట్టి గ్రోత్ రిలేటెడ్ గా కంపెనీ ఫాస్ట్ గా వర్క్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఈ స్టేటస్ అప్గ్రేడ్ జరిగినట్లయితే అది ఈ కంపెనీస్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. బట్ యాజ్ ఆఫ్ నో ఇది మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నటువంటి న్యూస్ మాత్రమే. త్వరలో గవర్నమెంట్ దగ్గర నుంచి ఏదైనా అనౌన్స్మెంట్ వస్తుందేమో చూడాలి. నెక్స్ట్ యుఎస్ ప్రీవియస్ గా వేరియస్ కంట్రీస్ పైన టారిఫ్స్ అయితే విధించింది కదా. కాకపోతే ఈ టారిఫ్స్ ఇలా వేయడం కరెక్ట్ కాదని చెప్పి యుఎస్ కోర్ట్ అయితే వెంటనే వాటిని రద్దు చేసి ఆ టారిఫ్ అమౌంట్ ని రిఫండ్ కింద ఇవ్వాలని చెప్పి ఆదేశించింది. దాని గురించి మనం మాట్లాడుకున్నాం కూడా. నిన్నటి నుంచి యుఎస్ ఈ రిఫండ్స్ ఇష్యూ చేయడం కూడా స్టార్ట్ చేసింది. దీనిలో భాగంగా ఆల్రెడీ ప్రీవియస్ గా ఏవైతే కంపెనీస్ టారిఫ్స్ పే చేశాయో ఆ కంపెనీస్ రిఫండ్స్ కి అయితే అప్లై చేసుకుంటున్నాయి. కాకపోతే మన ఇండియన్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వీళ్ళు డైరెక్ట్ గా ఈ రిఫండ్స్ కి అయితే అప్లై చేయలేరు. వాళ్ళ యుఎస్ ఇంపోర్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రిఫండ్స్ క్లెయిమ్ చేసుకుంటారు. ఆ రిఫండ్ క్లెయిమ్ చేసుకున్న తర్వాత మన ఇండియన్ కంపెనీస్ ఆ యుఎస్ ఇంపోర్టర్స్ తోని టచ్ లో ఉండి వాళ్ళ దగ్గర నుంచి ఆ రిఫండ్ ని వీళ్ళు కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓవరాల్ గా చూసుకుంటే టెక్స్టైల్ కంపెనీస్ కావచ్చు, ఇంజనీరింగ్ గూడ్స్, కెమికల్ సెక్టర్ కావచ్చు అండ్ అలాగే ఆక్వా సెక్టర్ కావచ్చు, ఈ సెక్టర్స్ లోని టారిఫ్స్ అయితే ఎక్కువగా కలెక్ట్ చేశారు. సో ఈ కంపెనీస్ కి రిఫండ్స్ వచ్చేటువంటి అవకాశం ఉండడంతోనే ఈరోజు సెషన్ లో ఈ సెక్టర్స్ లో ఆపరేట్ చేసేటువంటి స్టాక్స్ లోని మనకి కొంత పాజిటివ్ మూమెంటం అన్నది కనపడింది. నెక్స్ట్ ఈ మార్చ్ మంత్ లైఫ్ ఇన్సూరెన్స్ డేటా అయితే అప్డేట్ అయింది. యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ వాళ్ళు ఈ మార్చ్ మంత్ లో ఇయర్ ఆన్ ఇయర్ లోని వీళ్ళ ప్రీమియం లోని 11% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే టోటల్ ఏపీ లోని 8% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ హెచ్డిఎఫ్సి లైఫ్ వాళ్ళు కూడా వాళ్ళ ప్రీమియం లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 15% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే టోటల్ ఏపీలో 3% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు కూడా వాళ్ళ ప్రీమియం లో మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. వీళ్ళ టోటల్ ప్రీమియం లో 47% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే టోటల్ ఏపీలోని 55% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ రీటైల్ ఏపీలో మాత్రం 1% డ్రాప్ కనపడుతుంది. అండ్ ఎస్బీఐ లైఫ్ విషయంకి వచ్చేసరికి వీళ్ళ ప్రీమియం లో 26% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే టోటల్ ఏపీలో 6% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఎల్ఐసి వాళ్ళ ప్రీమియం లో 17% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే టోటల్ ఏపీలో 11% గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా ఈ మార్చ్ మంత్ లోని లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ వాళ్ళ
బిజినెస్ లోని డీసెంట్ గ్రోత్ డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ సంవర్ధన మదర్సన్ ఇంటర్నేషనల్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ న్యూస్ అయితే కనపడుతుంది. వోక్స్ వ్యాగన్ ఉన్నది కదా, ఈ వోక్స్ వ్యాగన్ వాళ్ళు వాళ్ళ ప్రొడక్షన్ కెపాసిటీని 1 మిలియన్ కార్స్ వరకు కూడా తగ్గించుకుంటున్నట్టుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. వోక్స్ వ్యాగన్ ఈ ప్రొడక్షన్ కెపాసిటీ తగ్గించుకున్నట్లయితే సంవర్ధన్ మదర్సన్ ఇంటర్నేషనల్ వాళ్ళకి ఎందుకు నెగిటివ్ అవుతుందంటే, ఈ సంవర్ధన్ మదర్సన్ ఇంటర్నేషనల్ వాళ్ళ ఫైనాన్షియల్ ఇయర్ 25 రెవెన్యూలో మనం చూసాం అనుకోండి, వోక్స్ వ్యాగన్ నియర్లీ 10% వరకు కూడా కంట్రిబ్యూట్ చేసింది. వోక్స్ వ్యాగన్ ఈ ప్రొడక్షన్ తగ్గించుకుంది అనుకోండి, దానివల్ల డైరెక్ట్ గా సంవర్ధన్ మదర్సన్ వాళ్ళ రెవెన్యూస్ హిట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఇది సంవర్ధన్ మదర్సన్ ఇంటర్నేషనల్ రిలేటెడ్ గా మనం కొంత నెగిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ FIS మన మార్కెట్ లోని కంటిన్యూస్ గా సెల్ అయితే చేసుకుంటూ వెళ్తున్నారు కదా. ఈ ఏప్రిల్ మంత్ లో కూడా FIS దగ్గర నుంచి సెల్లింగ్ ప్రెషర్ అయితే ఇనిషియల్ గా కనపడింది. ఓవరాల్ గా ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 15 వరకు చూసినట్లయితే ఫైనాన్షియల్ సర్వీస్ సెక్టర్ లోని FIS 19,152 crores వరకు సెల్ చేసినట్లయితే ఆటోస్ లోని 3,704 crores సెల్ చేశారు. దీని తర్వాత కన్స్ట్రక్షన్ సెక్టర్ లోని 1,273 crores సెల్ చేసినట్లయితే మెటల్ అండ్ మైనింగ్ సెక్టర్స్ లోని 1,198 crores వర్త్ షేర్స్ ని సెల్ చేశారు. ఓవరాల్ గా ఏ సెక్టర్స్ లోని వీళ్ళు ఎంత షేర్స్ ని సెల్ చేశారు అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. ఇవన్నీ సెక్టర్స్ లోను వీళ్ళు సెల్ సైడ్ ఉన్నట్లయితే ఓన్లీ పవర్ సెక్టర్ లో మాత్రం వీళ్ళు 601 crores వర్త్ షేర్స్ ని బై చేయడం జరిగింది. నెక్స్ట్ మన డిఫెన్స్ మినిస్టర్ అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు ఏప్రిల్ 21 అంటే ఈ రోజు నుంచి 3 days జర్మనీ విజిట్ కి అయితే వెళ్లారు. ఈ జర్మనీ విజిట్ లోని ఏవైనా జర్మన్ కంపెనీస్ తోని సబ్మెరైన్స్ కావచ్చు, డ్రోన్స్ కావచ్చు, ఇంకా వేరియస్ డిఫెన్స్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా డీల్స్ అయితే అనౌన్స్ చేయొచ్చు అని చెప్పి మార్కెట్ లోని ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ అవుతున్నాయి. సో ఇప్పటి వరకు దీని రిలేటెడ్ గా ఎటువంటి అనౌన్స్మెంట్ కూడా రాలేదు. ఒకవేళ జర్మనీతో టైప్ లో భాగంగా ఈ సెక్టర్స్ రిలేటెడ్ గా ఏవైనా అనౌన్స్మెంట్స్ కనుక వచ్చాయనుకోండి, ఈ సెక్టర్స్ లోని వర్క్ చేసేటువంటి డిఫెన్స్ కంపెనీస్ కి అయితే అది పాజిటివ్ కానుంది. నెక్స్ట్ వేదాంత లిమిటెడ్ వాళ్ళకి చెందినటువంటి వేరియస్ బిజినెస్ ని డీమర్జ్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు కదా. దానిలో మనం చూసినట్లయితే వేదాంత అల్యూమినియం మెటల్ లిమిటెడ్, తాల్వాండి సోబో పవర్ లిమిటెడ్, మాల్కో ఎనర్జీ లిమిటెడ్ అండ్ వేదాంత ఐరన్ అండ్ స్టీల్ లిమిటెడ్, ఈ 4 కంపెనీస్ ని వేదాంత నుంచి అయితే వీళ్ళు డీమర్జ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ డీమర్జర్ యొక్క రికార్డ్ డేట్ ని వీళ్ళు May 1 గా ఫిక్స్ చేయడం జరిగింది. సో మీలో ఎవరైనా ఈ డీమర్జర్ లోని పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే May 1 నాటికల్లా మీ డీమాట్ అకౌంట్ లోని ఈ షేర్స్ అయితే క్రెడిట్ అయి ఉండాలి. ఈ డీమర్జర్ లో భాగంగా ఎవరి దగ్గర అయితే వేదాంత యొక్క 1 షేర్ ఉంటుందో వాళ్ళకి ఈ డీమర్జ్ అవబోతున్నటువంటి 4 కంపెనీస్ లోని ఈచ్ కంపెనీలో 1 షేర్ అయితే రాబోతుంది. ఈ డీమర్జ్ లో భాగంగా ఈచ్ షేర్ కి ఎంత వాల్యూ ఉండొచ్చు అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. వేదాంత లిమిటెడ్ యొక్క షేర్ వాల్యూ 270 రూపీస్ వరకు ఉన్నట్లయితే వేదాంత అల్యూమినియం కి 386 వరకు ఉండొచ్చు. అండ్ రిమైనింగ్ షేర్స్ యొక్క వాల్యూ ఎంత ఉండొచ్చు అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. నెక్స్ట్ హుండై మోటార్స్ వాళ్ళు టీవీఎస్ మోటార్స్ వాళ్ళతోని ఒక టైప్ అనౌన్స్ చేశారు. ఈ టైప్ లో భాగంగా వీళ్ళిద్దరూ కలిపి ఎలక్ట్రిక్ 3 వీలర్స్ రిలేటెడ్ గా అయితే వర్క్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా మన కంట్రీలోని ఎలక్ట్రిక్ 3 వీలర్స్ రిలేటెడ్ గా చాలా మంచి ఆపర్చునిటీ ఉన్నదని, దీనిలో భాగంగానే ఈ 2 కంపెనీస్ ఇప్పుడు ఈ జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ అయితే సైన్ చేసినట్టుగా వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ ఈ ఎలక్ట్రిక్ 3 వీలర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వీళ్ళు జాయింట్ గా డెవలప్ చేసి వేరియస్ మార్కెట్స్ లోని వీటికి ఉన్నటువంటి ఆపర్చునిటీ గురించి ఎక్స్ప్లోర్ చేయబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేయడం జరిగింది. ఒకవేళ వీళ్ళు డెవలప్ చేయబోయేటువంటి ఎలక్ట్రిక్ 3 వీలర్స్ కి మార్కెట్ లో మంచి రెస్పాన్స్ వచ్చి సేల్స్ బాగా జరిగినట్లయితే అది బోత్ హుండై అండ్ టీవీఎస్ వీళ్ళిద్దరు రిలేటెడ్ గా పాజిటివ్ కానుంది. నెక్స్ట్ ట్రాన్స్ రైల్ లైటింగ్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. వీళ్ళు బూటిబోరీలోని గ్రీన్ ఫీల్డ్ టవర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పాన్షన్ ఏదైతే చేద్దాం అనుకున్నారో అది సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిందని, అండ్ దీనిలో కమర్షియల్ ప్రొడక్షన్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేసేసామని, దీంతో పాటుగా దియోలి, బరోడా అండ్ అలాగే శివాసా వీళ్ళేదైతే టవర్ మ్యానుఫ్యాక్చరింగ్ బ్రౌన్ ఫీల్డ్ ఎక్స్పాన్షన్ చేద్దాం అనుకున్నారో అవి కూడా పార్షియల్లీ కంప్లీట్ అయ్యాయని, దీంతో కంపెనీ యొక్క టోటల్ టవర్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ 84,000 MTPA నుంచి 1,72,400 MTPA కి రీచ్ అయినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో వీళ్ళు కెపాసిటీస్ ఏవైతే ఎక్స్పాండ్ చేసుకున్నారో దీనివల్ల లాంగ్ టర్మ్ లో ఈ టవర్స్ రిలేటెడ్ గా ఉండేటువంటి ఆపర్చునిటీని వీళ్ళు క్యాటర్ చేసేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ ప్రెస్టేజ్ ఎస్టేట్స్ వాళ్ళు హైదరాబాద్ లో వీళ్ళు లాంచ్ చేసినటువంటి ప్రెస్టేజ్ గోల్డెన్ గ్రూ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో, ఈ ప్రాజెక్ట్ లాంచ్ చేసినటువంటి 2 వీక్స్ లోనే 1,700 యూనిట్స్ అయితే వీళ్ళు సేల్ చేసేసినట్లుగా, దీంతో వీళ్ళు టోటల్ గా 2,500 crores వర్త్ సేల్స్ అయితే కంప్లీట్ చేశామని చెప్పి షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా వీళ్ళు కొత్తగా లాంచ్ చేసినటువంటి ఈ ప్రాజెక్ట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది అంటున్నారంటే అది ప్రెస్టేజ్ గ్రూప్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ తంగ్ మైల్ జ్యువెలర్స్ వాళ్ళు వాళ్ళ అక్షయ తృతీయ బిజినెస్ అప్డేట్ అయితే రిలీజ్ చేశారు. లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ అక్షయ తృతీయలోని వీళ్ళు 279.27 crores వర్త్ సేల్స్ అయితే చేశామని,
చేస్తామని ఓవరాల్ గా ఈ టైంలో వీళ్ళ సేల్స్ లో 75% పైన గ్రోత్ డెలివర్ చేసినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ లాస్ట్ 1 year గా చూసినట్లయితే గోల్డ్ ప్రైస్ బాగానే పెరిగింది కదా. ఈ గోల్డ్ ప్రైస్ పెరగడం వల్ల గ్రోత్ బాగా కనపడుతుంది. ఈవెన్ మనం వాల్యూమ్ పరంగా చూసినా కూడా లాస్ట్ ఇయర్ సేమ్ పీరియడ్ లో వీళ్ళు 159.11 kg గోల్డ్ ని సెల్ చేసినట్లయితే ఈ ఇయర్ అక్షయ తృతీయ నాడు వీళ్ళు 183.20 kg గోల్డ్ అయితే సెల్ చేసామని ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినట్లయితే వాల్యూమ్స్ లో 15% గ్రోత్ అయితే కనపడుతున్నట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వీళ్ళ ఏఎం లో ఇయర్ ఆన్ ఇయర్ లో 13% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 6% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లోన్ అసెట్స్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా సీక్వెన్షియల్ బేసిస్ లో చూసినా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ డిపాజిట్స్ లో కూడా డీసెంట్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 6 basis points డ్రాప్ కనపడుతున్నట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 6 basis points ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ నెట్ ఎన్పిఏ కూడా తగ్గింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ వాళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. నెక్స్ట్ టాటా గ్రూప్ కంపెనీ అయినటువంటి నెల్కో వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో ఇయర్ ఆన్ ఇయర్ లో 17% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఆపరేటింగ్ ఎబిటాలో 16% పైన డ్రాప్ కనపడుతుంది. బట్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు లాస్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని ప్రాఫిట్ లోకి వచ్చారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోని జస్ట్ 1% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ఎబిటాలోనైతే బాగానే డ్రాప్ కనపడుతున్నది. కానీ ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ లో కూడా వీళ్ళు లాస్ జనరేట్ చేస్తే ఈ క్వార్టర్ లోని 1 crore ప్రాఫిట్ జనరేట్ చేశారు. ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన వీళ్ళు లాస్ నుంచి ప్రాఫిట్ లోకి ఈ క్వార్టర్ లో రావడంతో ఈ రోజు సెషన్ లో నెల్కో స్టాక్ లో మనకి పాజిటివ్ మొమెంటం కనపడింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో నెస్లే వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే చాలా బాగున్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 873 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 998 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 1110 crores కి పెరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లో మంచి గ్రోత్ కనిపిస్తుంది. అండ్ ఈవెన్ ఈ క్వార్టర్ లో వీళ్ళ మార్జిన్ ఎక్స్పాన్షన్ కూడా బాగానే జరగడంతో ఈ రోజు సెషన్ లోని నెస్లే స్టాక్ లో అయితే మనకి చాలా పాజిటివ్ మొమెంటం కనపడింది. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు నెస్లే వాళ్ళ బోర్డు 5 rupees per share డివిడెండ్ ని రికమెండ్ చేసింది. నెక్స్ట్ ఈ రోజు మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ లిమిటెడ్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో ఇయర్ ఆన్ ఇయర్ లో 15% పైన గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 6% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన డీసెంట్ గ్రోత్ కనిపిస్తుంది. బట్ ఇయర్ ఆన్ ఇయర్ లోని వీళ్ళ మార్జిన్స్ లో అయితే ఏకంగా 210 basis points డ్రాప్ కనిపిస్తుంది. కమింగ్ టు ప్యాట్ ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ ప్యాట్ లో 3.3% డ్రాప్ కనపడుతున్నట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం 19.9% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ ప్యాట్ మార్జిన్స్ లో కూడా మనకి 290 basis points డ్రాప్ కనిపిస్తుంది. ఈ మార్చ్ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర 5005 crores వర్త్ అన్ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్ బుక్ ఉన్నదని అండ్ మరొక 23,000 crores వర్త్ ఆర్డర్స్ రిలేటెడ్ గా ఎంక్వైరీస్ అండ్ నెగోషియేషన్స్ లోనైతే వీళ్ళు ఉన్నట్టుగా షేర్ చేస్తున్నారు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మన్ షో గైస్. ఈ రోజు డైలీ మన్ షో క్లోజ్ చేసే ముందు ఇందాక హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్గా అయితే మాట్లాడుకున్నాం కదా. మీరు ఇప్పటికీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోకపోతే డిటో యొక్క లింక్ మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లోను కింద కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి ఉంచుతాను. లింక్ మీద క్లిక్ చేసి నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే హెల్త్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోండి. ఈరోజు వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.